హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు బ్రిక్ ఫీల్డ్స్ అంటే లిటిల్ ఇండియా అండ్ దెన్ కేఎల్ సెంట్రల్, కౌలాలంపూర్ సెంట్రల్ పాయింట్ ఈ రెండు చూపిస్తాను. కౌలాలంపూర్లో ఇదిగోండి, ఇది మొత్తం బ్రిక్ ఫీల్డ్స్ ఏరియా అనమాట. సో మనం ఫస్ట్ కేఎల్ సెంట్రల్ దగ్గర నుంచి వద్దాము. ఇదేంటంటే మెయిన్ కేఎల్ సెంట్రల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ ట్రాన్స్పోర్ట్ హబ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎల్ఆర్టీ, ఈ కేటీఎం అనేది ఏంటంటే కేటీఎం కోమీటర్ అనేది మనకు లోకల్ ట్రైన్ లాంటిది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఎల్ఆర్టీ అని, ఇదేమో మెట్రో లాంటిది అనమాట. ఇదంతా మనకి మొత్తం మెయిన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. పైకి వెళ్ళి ఎస్కలేటర్ ఉంది కదా, పైకి వెళ్ళి అటు సైడ్ వెళ్తే మనం బయట సిటీలోకి వెళ్ళిపోతాం. ఇదంతా ఒక పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లోనే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ని ఒక ఫ్లోర్లో ట్రాన్స్పోర్ట్ని అటాచ్ చేసేసాడు. దీంట్లోనే ఎల్ఆర్టీ, ఎంఆర్టీ, ఈ కేటీఎం అండ్ దెన్ కేఎల్ఐఏ ట్రాన్సిస్ట్ అని ఉంటుంది. అదేమో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇదిగోండి కేఎల్ఐఏ ట్రాన్సిస్ట్ అని ఉంది కదా, ఇది మనం కౌలాలంపూర్ కేఎల్ సెంట్రల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది, జస్ట్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు. కానీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ, 55 ringgit ఛార్జ్ చేస్తాడు, అరౌండ్ 1000 rupees. కానీ 15 minutesలో వెళ్ళిపోతాం. అదే బై కార్ కానీ బై బస్ కానీ అయితే మనకి మినిమం 1 hour పైన పడుతుంది. చిన్నగా మనం బయటికి వెళ్ళిపోదాం ఈ మెయిన్ ట్రాన్స్పోర్ట్ హబ్ నుంచి. నేను ఇప్పుడే కేఎల్ సెంట్రల్కి వచ్చాను. కేఎల్ సెంట్రల్ నుంచి మీకు బయటికి వెళ్ళి అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను. ఇదిగోండి, మనం బయటికి రాగానే ఆ ఎస్కలేటర్స్ ఎక్కేసి ఇక్కడ మొత్తం మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సీక్రెట్ రెసిపీ అనేసి, 4 fingers, కోస్తా కాఫీ, అలా చిన్న చిన్న స్టాల్స్ లాగా చిన్న రెస్టారెంట్ కమ్ ఫుడ్ అంటే లోకల్ ఫుడ్స్ అనమాట. మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తే మన మొత్తం మన ఇండియన్స్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇదిగోండి, మన ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇది ఒక పెద్ద ఫ్రూట్స్కి సంబంధించిన షాప్ అనమాట. మనం ఇక్కడ ఫ్రూట్స్ కొంచెం పర్లేదు, రీజనబుల్గానే ఉంటాయి కాస్ట్. మనం ఫ్రూట్స్ కేజీ లెక్క అలా కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇది మెయిన్ కేఎల్ సెంట్రల్ బిల్డింగ్ అనమాట. ఇదిగోండి, ఇదంతా ఈ పెద్ద బిల్డింగ్ ఉంది చూసారా, ఇదంతా పెద్ద కేఎల్ సెంట్రల్ బిల్డింగ్. ఇదిగోండి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, దాంట్లోకి మన ఎస్కలేటర్ ఉంటుంది, అది ఎక్కితే ఈ మెయిన్ దీంట్లోకి వెళ్తాం. ఇదిగోండి, దీన్ని న్యూ సెంట్రల్ అంటారు అనమాట ఈ బిల్డింగ్ని. ఇది మెయిన్ వ్యూ అనమాట, కేఎల్ సెంట్రల్ వ్యూ. దీని పక్కన మనకు పబ్లిక్ బ్యాంక్, మనకు బ్యాంక్స్, సిఐఎంబి బ్యాంక్, అలా చాలా బ్యాంక్స్ ఉంటాయి. సో మెయిన్, ఎందుకంటే చెప్పాను కదా మెయిన్ ట్రాన్స్పోర్ట్ హబ్ అనేసి. అండ్ దెన్ మనకి సెంటర్ ఆఫ్ ద పాయింట్ కౌలాలంపూర్కి. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా ఇదిగా ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. సో ఇక్కడ మనకి ఇప్పుడు అరౌండ్ 3,500 ringgits అంటే అరౌండ్ ఒక 50,000 ప్లస్ మనకి రెంట్ అలా ఉంటుంది 2 BHK హౌస్. సో ఇంకటి నుంచి మనం ఇదిగోండి, ఇదే మెయిన్ బిల్డింగు. ఇదంతా మ్యాక్సిమం మొత్తం షాపింగ్ మాల్ లాగా. దీని బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట మనకు అపార్ట్మెంట్స్. మనకి ఉండటానికి మన వాళ్ళందరూ ఈ సరౌండింగ్స్లోనే ఉంటారు. ఎందుకంటే మన గ్రాసరీ స్టోర్స్ కానీ మన రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి, POS లాజు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అనమాట. మలేషియా పోస్ట్ ఆఫీస్ మెయిన్ వన్ ఆఫ్ ద పెద్ద ఆఫీస్ అనుకోండి ఇది. సో ఇంక ఇదంతా ఇది అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా, ఇదేమో షెల్లో అడిది ఆఫీస్ బిల్డింగ్స్ అనమాట. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా చాలా ఉంటాయి. ఇక్కడ టాటో అంటారు, ఇది లాటరీ. ఇది మనకు పెద్ద ఐడియా లేదు కానీ బట్ మనకి లోకల్ వాళ్ళు అండ్ దెన్ మన ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కూడా బాగా కొంటుంటారు. ఒక్కసారి తగిలితే సెట్ అయిపోవచ్చు అనేసి. ఇదేమో వివేకానందుడిది ఒక విగ్రహం అండ్ దెన్ వాళ్ళ చిన్న హౌస్ లాంటిది. సో ఇక్కడ బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ అపార్ట్మెంట్ రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇక్కడ అరౌండ్ 3,500-4,000 ఉంది రెంట్, 2 BHK. సో ఈ ముందరకు వాక్ చేసుకుంటూ వెళ్తే ఇదే బ్రిక్ ఫీల్డ్స్ అనమాట, మెయిన్ సెంటర్ బ్రిక్ ఫీల్డ్స్. ఇంకా చూడండి, మీరు ఆబ్వియస్లీ మీకు అక్కడ ఆ ప్లేస్కి వస్తేనే అర్థమైపోద్ది మనం ఇండియన్ టెరిటరీలోకి లేకపోతే లిటిల్ ఇండియాలోకి వచ్చామనేసి. ఎందుకంటే అక్కడ మొత్తం మన మ్యాక్సిమం తమిళ్ స్టైల్లో ఉంటాయి ఆ వంటకాలు కానీ, ఉన్న ప్లేస్ కానీ, వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ కానీ, ఈ బట్టలు కానీ ఇవన్నీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ తమిళ వాళ్ళు ఎక్కువ అండ్ దెన్ వాళ్ళు లోకల్ పీపుల్ లాగా అనమాట, వాళ్ళు లోకల్ తమిళియన్స్. సో ఈ షాపులు ఇవన్నీ ఇక్కడ ఓనర్స్ ఏమో లోకల్ తమిళియన్స్, పనిచేసే వాళ్ళు ఏమో మొత్తం మన ఇండియా నుంచి వస్తారనమాట. ఎక్కువ తమిళ వాళ్ళే ఉంటారు. ఎస్పెషల్లీ ఈ స్వీట్స్ అండ్ దెన్ మిల్క్ సంబంధించిన వాళ్ళేమో పంజాబీ వాళ్ళు అనమాట. ఇదిగోండి, ఇంక ఈ బార్కి ఈ బ్రిక్ ఫీల్డ్స్ రోడ్ వీళ్ళు ఆక్రమించేసి ఉంటారు. పానీపూరి, స్వీట్స్,
ఇదిగోండి పానీపూరి స్వీట్స్, లేదా మనకి ఇంకా కొంతమంది కూన్ పెట్టే వాళ్ళు ఉంటారు, అండ్ దెన్ ఈ రుద్రాక్షలు ఇవి ఉంటాయి కదా అవి అమ్మే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 2 మెయిన్ స్టోర్స్ ఉంటాయి అనమాట. మోడ్రన్ స్టోర్ అనేసి, దాని పక్కన అశోక, ఇలా 2-3 ఉంటాయి కొంచెం పెద్ద స్టోర్స్. మన ఇండియా గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఇండియా నుంచి మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటారు. ఫస్ట్ బాగా ఫేమస్ అనమాట ఇదివరకు. ఇదిగోండి రామ్రాజ్ వాడి ఈ మద్రాస్ జ్యువెలర్స్ అనేసి, మీరు మన ప్రీవియస్ వీడియోస్ కానీ చూడకపోతే మన గోల్డ్కి సంబంధించి నేను ఒక వీడియో పెట్టినా చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ చాలా బాగా దొరుకుతాయి, అండ్ దెన్ కాస్ట్ కూడా తక్కువ. ఇదిగో నేను చెప్పినట్టు ఇది మోడర్న్ స్టోర్ అనమాట, కొంచెం ఫేమస్. దీంట్లో ఫస్ట్ కొంచెం బాగా ఫేమస్ అనమాట, అందరికి నోటెడ్ మోడర్న్ స్టోర్ అంటే, బ్రిక్ఫీల్డ్స్ మోడర్న్ స్టోర్ అంటే. ఎందుకంటే ఇక్కడే మనకు అన్నీ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, ఇక్కడే కొనుక్కొచ్చుకుంటారు. వీక్లీ ఆర్ మంత్లీకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట మన ఇండియా నుంచి. బట్ మన ఇండియా ఐటమ్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే మన ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇంకా స్వీట్స్ ఇవన్నీ. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. బట్ ఇక్కడ పానీపూరి కొంచెం కాస్ట్ ఎక్కువ. పానీపూరి 1 రింగెట్ 18 రూపాయలు అనమాట. మన దగ్గర అయితే మంచిగా 10 అయినా వస్తాయి. ఇంకా మనకి టీ కాఫీ ఇవి కూడా దొరుకుతాయి, ఫిల్టర్ కాఫీ. వీళ్ళేమో ఆఫర్ పెట్టి అమ్ముతున్నారు. 11 ప్యాక్ చేసిన పానీపూరి 10 రింగెట్లు అంట, అంటే 180 రూపాయలు. సో ఇదిగోండి ఇంకా ఐస్లు, మనకి చెరుకు రసం, ఇంకా పానీపూరి, స్వీట్స్, ఇంక ఇవన్నీ మొత్తం కామన్ ఈ రోడ్డు అంతా. ఈ బట్టలు, మన రెస్టారెంట్స్ ఇంక ఇవే ఉంటాయి బ్రిక్ఫీల్డ్స్ ఈ ఏరియా మొత్తం. సో దీని బ్యాక్ సైడ్ మీకు మనకి పామ్కోట్ ఏరియా అనేసి ఇంకోటి ఉంటుంది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది మెయిన్ వ్యూ ఆఫ్ ద బ్రిక్ఫీల్డ్స్. సో ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, ఎందుకంటే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ పెద్ద పార్కింగ్ స్పేస్ ఉండదు, అందరూ రోడ్డు మీదే కార్లు పార్క్ చేస్తుంటారు. ఇంకా కాస్త ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది. నైట్ టైం అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా. మీకు చిన్న బయట యాడ్ చేసి చూపిస్తాను చూడండి. నైట్ టైము ఇదిగోండి, నైట్ టైము ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట బ్రిక్ఫీల్డ్స్కి. సలామత్ దతాంగ్ అని ఉంటుంది ఇక్కడ. సో లిటిల్ ఇండియా అదిగోండి, మంచి లైటింగ్ వేసి చాలా బాగుంటుంది నైట్ టైం ఎక్స్పెషల్లీ. సో దీని బ్యాక్ సైడ్ మనకి చెప్పాను కదా పామ్కోట్ అనేసి ఉంటుంది. ఇక్కడ మన మొత్తం ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పీపుల్ మన ఇండియన్సే ఉంటారు. ఇంకా 90% కాలే కానీ ఆల్మోస్ట్ 80% ఇద్దరు తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్. దీని బ్యాక్ సైడ్ రోడ్ అనమాట, ఇది బీ బ్లాక్కి వెళ్ళే రోడ్డు. దీని పక్కనే మనకి స్కూల్ ఉంటుంది, మనకి కేఎల్ సెంట్రల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో అందుకని మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడే ఉంటారు. ఆ గ్రాసరీ స్టోర్స్ కానీ ఫుడ్ కానీ, మనకి పామ్కోట్ బ్యాక్ సైడ్ తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయి, హైదరాబాద్ బిర్యానీ అనేసి అలా. దీనికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఒకసారి చూడండి. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట, కేఎల్ సెంట్రల్ కమ్ బ్రిక్ఫీల్డ్స్. ఇక్కడ మనకి చెప్పా కదా మొత్తం మన ఇండియన్ స్టాల్స్ కానీ ఇండియన్ రెస్టారెంట్స్, మన ఇండియన్ పీపులే ఉంటారు మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్. లోకల్ కానీ చైనీస్ వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఇంకా ఇది పక్క మన ఇండియన్ ఉన్నట్టే ఉంటుంది, మన ఇండియాలో ఉన్నట్టు. సో ఇంకా మీకు మలేషియా గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ కామెంట్లో పెట్టి ఉంచుతాను, పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.